నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. దొంగలకి అండగా ఉండేది ఎవరు? ఇది మీ ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్ తెలియదా? నేనే చెప్తా పోన్లేండి. జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా ఒక రాజకీయవేత్త ఒక దొంగకి, గజ దొంగకి, రప్పరప్పగాళ్ళకి, లేకపోతే సైకో బ్యాచ్కి పబ్లిక్గా దూరంగా ఉండాలనుకుంటారు. లోపల కలిసి కుంభకోణాలు ఏమైనా చేయొచ్చు, కానీ కొంచెం ఫేస్ వాల్యూ ఉంచుకోవాలనుకున్న ఎలాంటి వాడైనా కూడా దొంగలకు దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి దీనికి విచిత్రంగా ఉంటాడు. బొల్లా బ్రహ్మనాయుడు. ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ హైదరాబాద్లో గండిపేటలో 1000 కోట్లకు విలువైన స్థలాలకి, అంటే 9 ఎకరాల స్థలంకి నకిలీ జియోలు రిలీజ్ చేసి టెండర్ కొట్టేస్తుంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పట్టుకుందామని చూస్తే ఫస్ట్ ఇమీడియట్గా కుట్ర బయటపడడంతో ఏం చేశాడంటే బొల్లా బ్రహ్మనాయుడు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. అండర్ గ్రౌండ్ వెళ్ళి అక్కడి నుంచి కర్ణాటక, కేరళ, అదంతా తమిళనాడు, కాంచీవరం దగ్గర పట్టుకున్నారు. పట్టుకుని కాంచీపురం నుంచి అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మీకు వేస్తున్నారు, చూడండి. సో బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ క్యాండిడేట్. వైసీపీలో ఎమ్మెల్యే అవ్వకముందు సోకాల్డ్ ప్రజారాజ్యంలో నుంచుని ఓడిపోయిన వ్యక్తి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత బేసికల్గా ఇతను ఒకసారి నుంచుంటే ఓడిపోయాడు వినుకొండ నుంచి. తర్వాత మళ్ళీ నుంచున్నాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత కూడా ఇతనికి ఒక హిస్టరీ ఉంది. ప్రశ్నించిన రైతుల మీద దుర్భాషణలాడటం, ఆ సిచ్యువేషన్కి ఈవెన్ విట్నెస్ చేసింది ప్రెజెంట్ టీడీపీ ఎంపీ, అప్పట్లో వైకాపా ఎంపీ లావు కృష్ణదేవరాయలు. వాళ్ళపైన కేసులు కూడా పెట్టారు తిరిగి. ఇదంతా ఒక పెంట కింద జరిగింది. అసలు కథలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి బొల్లా బ్రహ్మనాయుడిని పబ్లిక్గా దూరం పెట్టాలి. దూరం పెట్టడం మానేసి వాళ్ళ కొడుకు ఫోన్ చేసి మాట్లాడతాడు. ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. మనుషుల్ని కొంచెం గట్టితనం పెంచుతారు. అవునమ్మా, అవునమ్మా, మీ సపోర్ట్ కావాలన్నా నాకు. అన్నీ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. లాయర్లు అంతా బాగానే ఉన్నారు. సుధాకర్ రెడ్డి అంతా బాగా టచ్ లో ఉన్నారు కదా? ఉన్నారన్న. సుధాకర్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడాను అన్న. ఆయన బాగా హెల్ప్ఫుల్ గా ఉన్నారన్న. ఉన్నారు కదా? ఉన్నారన్న. రామకృష్ణ రెడ్డి కూడా ఉన్నారు కదా? ఎవరన్నా? రామకృష్ణ ఎస్ఆర్కే గారు కూడా ఉన్నారు, మన గోపిరెడ్డి గారు, అందరూ. నిన్నైతే పిఆర్కే గారు కూడా వచ్చారు, అక్కడికి వచ్చారు కోర్టు దగ్గరికి. ఇద్దరు చాలాసేపు ఉన్నారన్న. మాకు అది మన వినుకొండ నుంచి కూడా ఒక 500 మంది వచ్చారన్న. వినుకొండ ఇక్కడ హైదరాబాద్ పాపం చాలా ఇబ్బంది, ఒక దగ్గరని కాకుండా తిప్పారన్న. మన వాళ్ళు అటు ఇటు తిరిగి చాలా ఇబ్బంది పడ్డారు ఎండలో. అదే అనిపించింది, అరే ఇంత బాధ పెట్టారే రాజకీయంగా మనల్ని టార్గెట్ చేసి అనిపించింది అన్న. చాలా అట్లా అన్న. థ్యాంక్ యూ అన్న. మీరున్నారన్న, మాకు ఏం ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, నమస్కారం. సో బొల్లా బ్రహ్మనాయుడు కొడుక్కి ఫోన్ చేసి, అన్న మీరు నా అండగా నుంచోవాలన్నా, నా తోడు ఉండాలన్నా నన్ను అడుగుతుంటే ఉంటాను. దాని తర్వాత మన పొన్నవోలు ఉంటాడు కదండి, ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ లీగల్ సెల్ హ్యాండిల్ చేస్తున్న పొన్నవోలు. దాని తర్వాత ఎస్ఆర్కే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయనతో టచ్లో ఉన్నవా నువ్వు? ఎస్కే ఆయన కూడా మిమ్మల్ని హెల్ప్ చేస్తూ ఉంటారు అని చెప్పి. అలాగే బీఆర్కే గారితో కూడా టచ్లో ఉన్నాను. ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నాడు. ఎక్కడ కొంచెం కూడా సిగ్గుపడకుండా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ వెనకేసుకొస్తాడు. ఇది కాకుండా బొల్ల బ్రహ్మనాయుడు కొడుకు ఏమంటాడు, చూడండి అన్న రాజకీయంగా ఎంత వేధిస్తున్నారు అన్నీ అంట. కోర్టు ఇతనికి బొల్ల బ్రహ్మనాయుడికి 14 రోజులు రిమైండ్ విధించింది. దాని తర్వాత శుద్ధపోసో లేకపోతే ఇది పిచ్చిపోసో తెలిసిపోతుంది కోర్టులో మనకు ఒక్కసారి కేసు నిరూపణ అయిన తర్వాత. బట్ నకిలీ ఇక్కడ జియోలు చూసుకుని ఏకంగా 1000 కోట్ల స్థలాన్ని గండిపేటలో కొట్టేద్దామని ట్రై చేసిన ఈ బ్రహ్మనాయుడికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మద్దతు పలుకుతూ ఉంటాడు. జగన్కి ఇదేం కొత్త కాదు. మనం చూసుకుంటే రప్ప అనే బ్యాచ్ అన్నిటికి కూడా జగన్ అండగానే ఉంటాడు. ఇదే కాకుండా నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం జగన్ అని పెట్టే ఫ్లెక్సీ వాళ్ళకి అడ్డగానే ఉంటాడు. గంగమ్మ జాతరలో తలలు నరికినట్టు నరుకుతాం పొట్టేలు తలలన్న ఆ సినిమా డైలాగ్ కదా, డెమోక్రసీలో ఈ వాడచ్చని కూడా అండగా ఉంటాడు. ఇది కాకుండా దోచుకో పంచుకో తినుకో అన్న కాన్సెప్ట్లో ఎవరు ఎన్ని రకాలుగా దోచుకుందాం అనుకున్నా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అండగానే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి అతి ప్రీతివంతులు ఎవరంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడైతే దౌర్జన్యాలు, దొంగతనాలు, విచ్చలవిడిపాట్లు, చెలరేగిపోయి వికృత చేష్టలు చేసే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అవుట్ రైట్ మద్దతిస్తాడు.
ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ ఏమనుకుంటారు నా గురించి అనే విషయాన్ని కూడా ఆలోచించడు. ఈరోజు బొల్ల బ్రహ్మనాయుడు కొడుకు అంత వేధింపు, ఎంత బాధకు ఎందుకు గురవుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అసలు వీళ్ళపైన కక్ష అది కూడా తెలంగాణ గవర్నమెంట్లో ఎందుకు ఉంటుంది? కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళు బురద తీసి జల్లొచ్చు, కానీ తెలంగాణలో ఎట్లా ఇంప్రెస్ చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా లావుతారు దీంట్లో? ఇది కాకుండా ఇక్కడ కూర్చున్న సోకాల్డ్ మా భూమి, మా నియామకాలు, మా దెక్కలు, మా తెలంగాణ అని మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దీనిపైన స్పందించకుండా కామ్గా ఉంటారు. ఇక్కడ స్పందన రాదు, వీటి గురించి ఎక్కడ స్పందన రాదు. శిఖం భూమి అని చెప్పి పవన్ కళ్యాణ్ ల్యాండ్ పైన స్పందనలు వస్తాయి. శిఖం భూమిలో కూడా మనందరికీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ శిఖం భూమికి కూడా పట్టాలు ఇస్తారు, కల్టివేట్ చేసుకోవచ్చు. అది కూడా తెలియని కవిత కూడా మాట్లాడుతుంది. సో పవన్ కళ్యాణ్ పైన ఏమో అంత దుమ్మెత్తి పోసిన తెలంగాణ ప్రాంతీయ వాదులందరూ, పొలిటీషియన్స్ అందరూ ఇక్కడ ఈ బొల్లా బ్రహ్మనాయుడు విషయాన్ని ఎందుకు వదిలేశారు? జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాన్ని వెనకమల నుంచి మేము అందరం నడిపిస్తాము, మేము తోడుగా ఉన్నామన్న ఈ దొంగకి పెద్ద దొంగ తోడయ్యి ఆశీర్వచనాలు ఇస్తుంటే ఇక్కడ ఎవ్వరూ డిబేట్ చేయరు, ఆర్బిట్రేట్ చేయరు, దీని గురించి కనీసం ఖండన కూడా రాదు. ఎందుకని? ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఇక్కడ పార్టిసిపేట్ చేయడు కాబట్టి. అసలు మనం క్లియర్గా చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో టీడీపీకి జనసేన కన్నా కొంచెం ఓట్ బ్యాంక్ ఉంటుంది డెఫినెట్గా, కానీ వైకాపా కన్నదానికి ఓట్ బ్యాంక్ అనేది 0. వాళ్ళు నుంచోకపోయినా బండి 0నే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంతో మిత్రపక్షంగా ఉండి పవర్లో లేకపోయినా ఒకే మాట మీద ఉంటారు కాబట్టి బొల్లా బ్రహ్మనాయుడిని వాళ్ళు కమెంట్ చేయరు. టీఆర్ఎస్ 2.0 వర్షన్ కవిత కూడా దీని గురించి ఎక్కడ కమెంట్ చేయదు, జగన్మోహన్ రెడ్డిని క్రిటిసైజ్ చేయదు. ఇది జరుగుతున్న రాజకీయ పరిణామాలు. ఒక దొంగ బయటపడి అరెస్ట్ అయిపోయి అతని పైన ఛార్జెస్ ఫ్రేమ్ అవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి నిర్మోహమాటంగా వాళ్ళకి తీసుకొచ్చి లీగల్ ఎయిడ్ అందిస్తాడు, సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు ఇస్తాడు, ఎవరో బీఆర్కే ఇంకా ముందుకు వచ్చేసి ఆదుకుంటాడు. మొత్తం వినుకొండ నుంచి 500 మంది ఇక్కడికి వచ్చారు పాపం అంట. సో ఈ షో చూసిన తర్వాత ఈ దొంగకి దొంగ అండగా నుంచిన జగన్మోహన్ రెడ్డి గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.